యవ్వనేచ్ఛలను కలుగజేసే సోషల్ మీడియాను విడిచిపెట్టు, ఫ్రెండ్షిప్లు విడిచిపెట్టు, ఆ సిచ్యువేషన్స్ విడిచిపెట్టు, ఆ శోధన కలుగజేసే స్థలాలు విడిచిపెట్టు, ఆ సమయాలలో మేలుకో. ఎక్కడ యవ్వన ఇచ్ఛలు నిన్ను ప్రేరేపిస్తున్నాయో అక్కడి నుండి నీవు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవాలి? నేను పారిపోతే నేను వెనకబడుతున్నాను అన్నారు. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోవాలి? పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయ వారి దగ్గరికి వెళ్ళాలి. ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళినప్పుడు సాతాను నిన్ను శోధించలేడు. నీ అవనేచ్ఛలు నిన్ను వెంటాడు, నీ బలహీనతలు నిన్ను వెంటాడు. అదొక కవచం లాంటిది మనకి. పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. స్పిరిచువాలిటీ అనేది ఒక రోజు కాదు, దినదినము దేవునికి దగ్గరగా చేరాలి. ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి, దేవునితో మాట్లాడుకోవటం, ఆయన చిత్త ఎరగటం, ఆయన బిడ్డలతో కలిసి ప్రార్థించటం. అప్పుడు మనం జయ జీవితాలు జీవిస్తాం.